ప్రస్తుత పరిస్థితి. పోలింగ్ రోజు మొదలైన వివాదాలు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో అయితే 144 సెక్షన్ విధించారు. మొత్తం పల్నాడు జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. ఎటువంటి వివాదాలు జరగకుండా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇది ఒక పల్నాడు జిల్లాకే పరిమితం కాలేదు, అటు రాయలసీమ వరకు, ఇటు ఉత్తరాంధ్ర మినహాయించి గోదావరి జిల్లాలు, ఈ కోస్తా ప్రాంతాలు మినహాయిస్తే పల్నాడు జిల్లా దగ్గర నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా ఇదే తంతు నడుస్తోంది, కొనసాగుతోంది. కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు. ఆల్రెడీ జరిగిన దాడులు, దానికి ప్రతీకార దాడులు కూడా మొదలైపోయినాయి. ఇది రెండు వర్గాల మధ్య లేదంటే ఒక ఫ్యాక్షన్ వివాదాలుగా చూడాలా, లేదంటే రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదాలుగా చూడాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వివాదాలే. కాకపోతే ఇక్కడ ఎక్కువగా అధికార పక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారు, వైసీపీ ఎమ్మెల్యేలని అరెస్టు చేస్తున్నారు, వాళ్ళనే గృహ నిర్బంధం